హలో హాయ్ అండి. మీలో ఎందరికి నెయ్యి చేయడం వచ్చో కామెంట్ అయితే పెట్టండి. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. నేనైతే ఎప్పుడు చేయలేదు ఇంట్లోనైతే, ఈరోజు చేద్దాం అనుకుంటున్నా. నేనైతే ఒక 1 మంత్ నుండి ఈ పాల మీద అట్టయితే తీసేసిన. ఇది 1 మంత్కి ఇంత ఒక టిఫిన్ బాక్స్ అయితే అయిందండి. ఈరోజు చేద్దామని ప్రాసెస్ మొదలుపెట్టిన. ఏముందండి, నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, మొత్తం గడ్డలాగా ఐస్ పీస్లా అయిపోయింది. చూసారా, ఇలా అయిందండి. ఇది అస్సలే మిక్సీ పట్టడానికి రాలేదు. ఒక 15-10 మినిట్స్ అయితే పట్టింది. మొత్తానికైతే సాధించిన ఫైనల్గానైతే. దీన్నైతే చేయడం ఎంత పెద్ద ప్రాసెసో, ఎలా వస్తుందో రాదో అనుకున్నా. కాకపోతే ఇది చాలా సింపులేనండి ఇలా చేయడం అయితే. నేనైతే ఫైనల్గా దీన్ని మిక్సీలో ఇలా పట్టేసుకొని వాటర్లోనైతే 2 టైమ్స్ కడిగేసిండండి. ఎందుకంటే అందులో ఉన్న జిడ్డు లాంటిది ఏదైనా ఉంటే పోవడానికి. ఇక ఫైనల్గానైతే గ్యాస్ పైన పెట్టి దీన్ని ఇలా వేడి చేసుకోవాలి. చూసారా, ఇలా వేడైపోతే కరిగిపోతుంది, కరగాలి. అప్పుడే మనకు నెయ్యి అనేది తయారైపోతుంది. క్రీమీగా ఎంత బాగుందో చూసారా. అలా చూస్తుంటే దాన్ని తినేయాలనిపించిందండి. చాలా క్రీమీగా చూసారా, ఇలా వైట్గా తేలుతుంది నురగలాగా. దీనినైతే మనం అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం జాగ్రత్తగా పక్కకి వెళ్ళినామనుకో దాని పని అయిపోతుంది. ఇలా పొంగులాగా వస్తుంది ఫస్ట్ అయితే, ఏం కాదు. తర్వాత ఇలా వచ్చినప్పుడు ఒక 2 నిమ్మ చుక్కలు అయితే వేసుకోవాలండి. నిమ్మ చుక్కలు వేయడం వల్ల ఎందుకు అని అంటే, ఇందులో ఉన్న స్మెల్ అయితే బయటికి పోకుండా, ఎన్ని రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా అలానే స్మెల్ అయితే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి నిమ్మ చుక్కలు అయితే యాడ్ చేసిన. ఇంకా ఫైనల్గానైతే నా నెయ్యి అయితే రెడీ అయిందండి. చూసారా, స్మెల్ అయితే ఇల్లంతా గుమాయించుతుంది. మా ఆయన అయితే సాధించినావు కదా ఫైనల్గా, ఎప్పుడు చేయలే, ఈసారి ఫైనల్గానే అయితే సాధించినావు, పర్వాలేదు బాగానే వచ్చింది అన్నాడు. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కదా, నా చేతుల మీదుగా చేసిన కాబట్టి ఫుల్ హ్యాపీ అయినా. తర్వాత నేనైతే చల్లారినాక ఒక గ్లాస్లో వేసి దీన్ని భద్రపరుచుకున్నానండి. అంతే, ఏం లేదు. ఫైనల్గా మన నెయ్యి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.